హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ నివాస్. ఈ వీడియో వచ్చేసి బ్యాచులర్ స్టైల్ దోసకాయ పచ్చడి అనమాట. 5 to 10 minutes అయితే మనకి రెడీ అయిపోతుంది. ఈ విధంగా దోసకాయ ముక్కలు అయితే మనం తరిగి పెట్టుకోవాలి ముందుగానే. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని పులుపు తగినంత చింతపండు, కారానికి సరిపడా పచ్చిమిరకాయలు కొంచెం మనం అయితే నీట్గా వాష్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, నెక్స్ట్ వచ్చేసి చిటికెడు పసుపు తీసుకోవాలన్నమాట. ఇదంతా మనం మిక్సీలో కచ్చా పచ్చాగా అయితే మనం దంచుకోవాలి. తర్వాత వచ్చి మిగిలిన దోసకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో కొన్ని దోసకాయ ముక్కలు మనం ఈ మిక్సీ జార్లో మనం యాడ్ చేసుకొని ఇది కూడా కచ్చాపచ్చాగా అయితే మనం పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా ఒక ఖాళీగా ఉన్న బౌల్ లాంటివి తీసుకొని దాంట్లోకి అయితే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిగతా దోసకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకొని మనమైతే బాగా మిక్స్ అయితే చేయాలన్నమాట. ఎందుకు మిక్స్ చేయాలి ఏంటి అంటే ఆ పచ్చడి ఆ పేస్ట్ ఏదైతే ఉందో ఈ మిగతా దోసకాయ ముక్కలు పట్టి ఫ్లేవర్ అయితే మనకి బాగా తెలుస్తుంది. సో మనం ఆ పచ్చడిని ఇంకా ఎంజాయ్ చేయగలుగుతాం తినేటప్పుడు. ఈ విధంగా అయితే మనం మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో తగినంత నూనె, ఈ పచ్చడికి నూనె కొంచెం ఎక్కువే పడుతుంది. ఎందుకు అంటే టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది అనమాట. సో అందుకని మనకు కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. ఆవాలు, చాయ్ మినపప్పు, జీలకర్ర అండ్ ఎండుమిరపకాయలు అండ్ నెక్స్ట్ ఏమో మెంతులు యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి చిటికెడు ఇంగువ కూడా మనం యాడ్ చేసుకోవాలి. సో ఇంగువ వల్ల మనకి టేస్ట్ అయితే ఇంకా పెరుగుతుంది. తర్వాత ఏమో లైట్గా కరివేపాకు అయితే యాడ్ చేసుకొని ఇదంతా మనం ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో ఆ పరిశ్రమలోకి మనమైతే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇంకా వేడి వేడి అన్నంలో ఈ దోసకాయ పచ్చడి కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.